అంత సాక్ష్యం కలిగినోడు నాకు చాలా ఆశ్చర్యం ఇస్తుంది. ఆయన సాక్ష్యం ఎంతంటే బైబిల్లో రాయబడింది, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. ఆయన దారిముడు పోతుంటే నీడుబడి కొంతమంది రోగులు స్వస్థపరిచినారు. ఆయన చేయబెడితే చనిపోయిన యవనస్తుడు మేడ మీద నుండి పడిపోయినాడు, వాడు తిరిగి జీవం వచ్చి లేచినాడు. ఆయనకు పాము గరిచినా కూడా ఏం కాలేదు. ఆయన సముద్రంలో ఉన్న ఓడలు బద్దలైపోయినా ఏం కాకుండా అలాగే బయటకు వచ్చినాడు. 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చింపశక్యంగాని సంగతులు విన్నాడు. 3 సువార్త దండయాత్రలు చేసినాడు, 14 పత్రికలు రాసినాడు. అలాంటి వాడికి సాక్ష్యము ఎంతసేపు? ఇప్పుడు మనం వెళ్ళి ఆయన అడిగామనుకో, బ్రదర్ మీరు సాక్ష్యం చెప్పండి అని, ఎంత టైం అని అడుగుతారు కదా. ఎవరైనా కానీ సాక్ష్యం చెప్పమంటే నాకు ఎంత టైం ఇస్తారు అని అంటే ఏమని అర్థం? నాకు సాక్ష్యం ఎక్కువ ఉంది, టైం తక్కువ ఇస్తున్నారు అని. మీకు గమనించినారు లేదో, పౌలు ఎంతసేపు చెప్పాడు తెలుసా సాక్ష్యం? 9వ అధ్యాయం 22, 26 అధ్యాయాలు, 3 సందర్భాలు అపోస్తల కార్యాల్లో. బైబిల్లో యేసు ప్రభు తర్వాత ఒక వ్యక్తిని గురించి 3 సార్లు పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం రాసింది పౌలుని గురించే. ఆ అధ్యాయాలు చదవటానికి 5 నిమిషాలు అవుతుంది. ఇంత చేసిన 5 నిమిషాల్లో సాక్ష్యం ఎలాగ చెప్పాడు? మనకేం లేకపోయినా గంటలు గంటలు పోతూనే ఉంటుంది. పక్కన వాళ్ళు వచ్చి ట్రౌజర్ లాగడమా, బెల్లగొట్టడమా, కరెంట్ ఆఫ్ చేయడమా, ఏదో ఒకటి, లేకపోతే ఎడక నిలబడ్డమా, ఎదురుకి నిలబడ్డమా, స్లిప్ పంపించడమా, ఇంక ముగించండి అనేదాకా. అయ్యో అప్పుడే ముగించమంటారు మన. ఇంకా వాళ్ళు చెప్తారు, అసలు నా సాక్ష్యం చెప్పాలంటే టైం సరిపోదు. నాది కాదు, వాళ్ళు సాక్ష్యం ఉన్నవాళ్ళు. మనం ఏది అనవసరమో అది చెప్పేస్తూ ఉంటాం ఎక్కువ. పౌలు ఎంత సాక్ష్యం చెప్పాలని మీకు ఎవరైనా చెప్పినారు అనుకోండి, ఈ అధ్యాయులు 3 అధ్యాయాలు ఒకసారి చదవండి, పాయింట్ టు పాయింట్. అనవసరమైంది, అన్వాంటెడ్ ట్రాష్ ఏం లేదు. అసలు నేను ఎలాంటి వాడో తెలుసా, ఎట్ట తిరిగినాను తెలుసు బ్రదర్, కూర్చోండి. ఇది కాదు కావాల్సింది. యేసు ప్రభువుని నమ్మకం అనుపు. ఆయన అన్నాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, డన్, అంతే. ఇప్పుడు యేసు ప్రభువుని నేను నమ్మినాను. ఆకాశంలో నుండి వెలుగు వచ్చింది, బోర్ల పడ్డాను, సౌలా సౌలా నన్ను ఏల హింసిస్తున్నావనే స్వరం విన్నాను, లేచినాను. ప్రభువా నీవెవడవు? ఎవరో తెలీదా? ఈ ప్రశ్న ఎవరేస్తారు తెలుసా? ఈ ప్రశ్న మొదట ఎవరు వేసాడో తెలుసా? బైబిల్లో ఫరో వేసాడు. నేను మిమ్మల్ని ఇక్కడి నుండి పంపించటానికి యెహోవా ఎవడు? హూ ఈజ్ దట్ లార్డ్? ఎవరికి ప్రశ్న వస్తుంది తెలుసా? దేవుని యందు విశ్వాసం ఉంచని వారికి వస్తుంది. Who is that Lord? Who is that Jesus? Who is that God whom thou servest?